ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. నువ్వు చాలా మందిని చూసి ఉండొచ్చు, కానీ నన్ను టెస్ట్ చేద్దామని చూడకు. నువ్వు నెత్తి నేలా కొట్టుకున్నా నా మైండ్ సెట్ నీకు అస్సలు అర్థం కాదు. ఫస్ట్ అయితే ప్లస్ని క్లిక్ చేసి దాని తర్వాత మీడియాలో పోయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని మనం పెట్టుకున్న తర్వాత లిరికల్ వీడియో అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మళ్ళీ ఫస్ట్కి మళ్ళీ ఆ లిరికల్ వీడియోని లాస్ట్లో వత్తి పట్టి కిందకి పెట్టాలి. రెక్టాంగిల్ లేయర్ కింద పైన పెట్టి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి మన ఫొటోస్ అయితే మీడియాలో మన ఫొటోస్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆల్ మీద క్లిక్ చేసి మన ఫొటోస్ వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక ఫోటో అయితే పెట్టుకుంటున్నా. మళ్ళీ 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్కు కట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా, మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర కట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. తర్వాత మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో మళ్ళీ 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకోవాలి. ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసిన ఫ్రెండ్స్. దీని తర్వాత మనమైతే ఇక్కడ మళ్ళీ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మనమైతే అన్ని ఫోటోలకి పేస్ట్ చేసినాం. ఎఫెక్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫోటోలు అయితే అడ్జస్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటో 1 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్
ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇట్లా ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకొని ఎఫెక్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. అన్ని ఫోటోలకి అయితే ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసిన అడ్జస్ట్ చేసి దీని తర్వాత అయిపోయింది.